ఓకే. సో ఇక్కడ కాన్ఫిడెంట్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ తో స్పెల్లింగ్ ప్యాటర్న్ మారినటువంటి కొన్ని వర్డ్స్ ని మీ ముందు ఉంచుతున్నాం. చూడండి, ఇక్కడ కాన్ఫిడెంట్ 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 ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్, బట్ యాజ్ ఫార్ యాజ్ స్పెల్లింగ్ ప్యాటర్న్ ఇస్ కన్సర్న్ ఇక్కడ CONFIDANT DENT అయితే ఇవి రెండు కూడా ఎవరినైనా ఒక పర్సన్ ని ఇండికేట్ చేస్తాయి. ఒక పర్సన్ మనం బాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఒక లేడీ అసిస్టెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళని మనం సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లేవ్ లాగానో ఒక చాలా నమ్మకమైనటువంటి మిత్రుల్లాగానో ఉండేటప్పుడు ఈ రకమైనటువంటి పేర్లతో పిలుస్తాం. అయితే CONFADANT సో ఇక్కడ ఈ ఒకటి అడిషనల్ గా వస్తుంది. సో ఈ రాకపోతే ఇది మేల్ పర్సన్ ని మేల్ అసిస్టెంట్ ని తెలియజేస్తుంది. ఒకవేళ ఈ వచ్చింది అంటే ఇది ఫిమేల్ అసిస్టెంట్ ని తెలియజేస్తుంది. సో ఇక్కడ స్పెల్లింగ్ ప్యాటర్న్ లో CONFIDANT రెండు కూడా మనకు బాగా నమ్మకంగా ఉండేటువంటి ఒక పర్సన్ ని తెలియజేస్తాయి. అయితే ఆ పర్సన్ మేల్ అయితే DANT, ఒకవేళ ఆ పర్సన్ ఫిమేల్ అయితే DINT. సో ఇది కాన్ఫిడెంట్ కు సంబంధించి. ఇక్కడ కాన్ఫిడెంట్ DENT అంటే హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ సంథింగ్, ఏదైనా ఒక దాని మీద నమ్మకం ఉంటే DENT వస్తుంది. కేవలం ఈ ఒక్క ఓవెల్ చేంజ్ కావడం వల్ల అర్థం విపరీతంగా మారుతుంది. సో DANT ఉంటే సో ద పర్సన్ హూ ఈజ్ వెరీ ఇంటిమేట్ టు యూ, నీకు చాలా సన్నిహితంగా ఉంటూ చాలా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులకు మనం కాన్ఫిడెంట్ అని పెడతాం. అయితే ఆ కాన్ఫిడెంట్ లో కూడా DINT ఉంటే మేల్ పర్సన్, ఒక మగ వ్యక్తి మనకు అసిస్ట్ చేసేటువంటి మనకు సహాయంగా ఉండేటువంటి నమ్మకంగా ఉండేటువంటి మగ వ్యక్తిని తెలియజేస్తుంది. అయితే ఈ ఉనింది అంటే ఆడ వ్యక్తిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. సో కాన్ఫిడెంట్, సో ఇది హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ సంథింగ్, హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ సంబడి, సో ఈ రకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి మనం ఎగ్జాంపుల్స్ రాస్తాం. ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుంది. సో రవి ఈజ్ మై confident. In the same way, Lakshmi is my confident. సో తేడా అర్థమైంది కదా. సో ఎవరైనా ఒక మగ వ్యక్తి మనకు చాలా సన్నిహితంగా ఉంటూ నమ్మకంగా ఉంటే ఈ రకమైనటువంటి ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ ప్యాటర్న్ తో మనం ప్రొనౌన్స్ చేయాలి, యూజ్ చేయాలి. అదే ఒక లేడీ క్యాండిడేట్ మనకు చాలా నమ్మకంగా ఉంటే ఒక మెయిడన్ లాగా, సో మనకి ఇంట్లో అన్ని సహాయకంగా ఉంటూ అన్ని పనులు చేస్తూ నమ్మకంగా ఉండేటువంటి ఒక లేడీని ఆ పేరుతో పిలుస్తాం. అదే నమ్మకంగా CONFIDENT ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు సో బి కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ అని చెప్పొచ్చు కదా. సో నమ్మకంగా ఉండు, సో అనుకున్నటువంటి పని తప్పనిసరిగా అయిపోతుంది. బి కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ అంటే నీపై నువ్వు నమ్మకం ఉంచు అని చెప్పడానికి CONFIDENT. అదే విధంగా DINT ఆర్ DINTE అంటే ద పర్సన్ హూ హ్యాస్ మీరంటే చాలా నమ్మకంగా, సో చాలా వినయ విధేయతతో ఉండేటువంటి వ్యక్తిని మనం ఈ పేరుతో పిలుస్తాం.